ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో చూస్తున్నారు కదా, నేను బాబుకి రెడీ చేయిస్తున్నాను, ఇద్దరు బాబులకి. ఎందుకంటే చిన్న బాబుకి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అండి. ఆఫ్టర్ హాలిడేస్ ఇద్దరికి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. అండ్ మా పెద్ద బాబు యూకేజీకి వెళ్ళిపోయాడు. చిన్న బాబుకి అయితే ఇయర్ నర్సరీలో జాయిన్ చేసాము. సో మార్నింగ్ లెగ్సారి స్నానం కూడా చేసి వాళ్ళకి స్కూల్ డ్రెస్ అయితే వేసేస్తున్నాను. హగ్గీస్ వేస్తాను, ఎందుకంటే వాడికి తెలియదు చిన్న బాబుకి. అంటే టాయిలెట్ అన్నీ చెప్తాడు, అన్నీ మాట్లాడచ్చు, కానీ టాయిలెట్ వెళ్ళడం మాత్రం చెప్పడు. ఇంకా స్కూల్లో ఫస్ట్ డే కదా, ఏడుస్తాడు, చేస్తాడు. సో అలాంటప్పుడు టాయిలెట్ అయితే వేసేస్తారు పిల్లలు. అందుకే హగ్గీస్ వేసి అయితే నేను పంపిస్తాను. మార్నింగ్ రెడీ అయితే బాగా అయిపోయాడు, స్కూల్ డ్రెస్ గట్రా వేసుకొని బాగా రెడీ అయిపోయాడు. సో అక్కడికి వెళ్తే చూడాలి ఎలాగుంటాడు ఏంటి లేదండి. సో ఫస్ట్ చిన్న బాబుకి రెడీ చేస్తాను, ఆ తర్వాత పెద్ద బాబుకి అయితే రెడీ చేసేస్తాను. ఇద్దరు వీడియోస్, అక్కడ వీడియో షూట్ అవుతుందంటే అక్కడ ఇద్దరు ఆ వీడియో దుక్కు చూసుకొని చూస్తున్నారు. చూడండి. అయితే మార్నింగ్ అయితే నేను వెళ్తే డైలీ మార్నింగ్ 9 o'clockకి స్కూల్ కదా, సో 8 o'clock లెగిస్తారు. నేనైతే 7కి లెగిసి అన్నీ చేసుకుంటాను. 7 o'clock లెగిసి సో మార్నింగ్ అయితే వీళ్ళు కాన్ఫ్లెక్స్ అయితే తినిపిస్తున్నాను. అంటే డైలీ కాన్ఫ్లెక్స్ కాదు, ఒకరోజు కాన్ఫ్లెక్స్, ఒకరోజు ఎగ్ మిల్క్, ఇంకా ఎగ్ మిల్క్, ఇంకో రోజు ఓట్స్, ఇలా అయితే తినిపిస్తూ ఉంటాను. డైలీ ఒక ఫుడ్ అయితే మళ్ళీ వాళ్ళకి నచ్చుకోరు, ఇన్స్టెంట్ ఫుడ్డే చేస్తాను. ఎందుకంటే అంత మార్నింగ్ వాళ్ళు దోశ ఇడ్లీ అవి చేయడం కష్టము, ఇంకా వాళ్ళు తినరు కూడా అంత బాగా. హాలిడేస్ ఉన్నప్పుడైతే దోశ ఇడ్లీ పూరి అలా తింటారు. ఇప్పుడైతే కాన్ఫ్లెక్స్ తినిపిస్తున్నాను. కాన్ఫ్లెక్స్ కూడా ఒంటికి మంచిది, డైజెషన్ కూడా బాగా అవుతుంది, మిల్క్ ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది. బ్రేక్ బాక్స్ అంతా కట్టేసాను. ఇదో చూడండి ఎంత బాగా రెడీ అయిపోయాడు. బుక్స్ అవన్నీ వాళ్ళ తాతయ్య పట్టుకొని వెళ్తున్నారు రెండు చేతుల్లోని. అవైతే నిండా బుక్స్. ఆ బుక్స్ ఏమో అక్కడ స్కూల్కి అయితే హ్యాండ్ ఓవర్ ఇచ్చేయాలి. బాబు గురించి స్కూల్ బ్యాగ్ అయితే బుక్ చేశాను అమెజాన్లో, కానీ అది చాలా పెద్దది వస్తుంది, రిటర్న్ ఇచ్చాను. అండ్ స్కూల్ నెక్స్ట్ డే అయితే మా ఫాదర్ వెళ్ళి ఇంకో బ్యాగ్ కొనుక్కొని అయితే వచ్చారు. ఇప్పుడైతే బాయ్ చెప్పుకొని బాబు వెళ్ళిపోతున్నాడు స్కూల్కి. కానీ స్కూల్లో అయితే చాలా ఇబ్బంది పెట్టాడు, ఏడ్చాడు. మా పెద్ద బాబు అయితే అస్సలు ఏడలేదండి, కొంచెమే ఏడ్చాడు, కానీ ఆ తర్వాత అస్సలు ఏడలేదు. కానీ మా చిన్న బాబు అయితే కంటిన్యూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 1 o'clockకి వాళ్ళకి సెలవు అయిపోతే ఏడ్చుకునే ఉన్నాడంట. ఇదిగోని చూడండి, స్కూల్ ఏడుస్తున్నాడు, అందుకే వెళ్ళట్లేదు. అందుకే పెద్ద బాబు అయితే ముందుకు పంపించాం పెద్ద బాబుకి. ఆ తర్వాత చిన్న బాబుకి అయితే నేను చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళాను. ఆయం పట్టుకొని వెళ్ళిపోయింది లోపలికి. అదిగోండి క్లాస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి.